ఆకురౌడి నువ్వు, బి ఫర్ బాకురౌడి ఈడు, సి ఫర్ చాకురౌడి ఆడు, డి ఫర్ ధర్మన్నా. ఏం చేస్తున్నావురా? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానన్నా. నీ బతుకి ఇంగ్లీష్ కావాల్సి వచ్చిందా? ఏంటన్నా విషయం తెలుసుకోకుండా ప్రతిదానికి కొడతావు నువ్వు? రేపు పొద్దున్న ఎమ్మెల్యే పిఏనే అయ్యాననుకో, ఇంగ్లీష్ లో ఉపన్యాసాలు రాసుకోవద్దా? నిన్ను పియగా పెట్టిన బెవర్స్ ఎమ్మెల్యే వాడరా? నువ్వే. నేనా ఎమ్మెల్యేనా? ఏ కావా ఎలకాలం గుండగానే ఉండిపోతావా? ఒక గుమస్తాకి ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అవుతున్నాడు, ఒక కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చి ఎస్ఐ అవుతున్నాడు, ఒక గుండాగా నీకు ప్రమోషన్ వచ్చి ఎమ్మెల్యే అవుతావు. తప్పేంటన్నా? తొండ ముదిరితే ఊసరు వెళ్ళవటం ఎంత సహజమో, గుండా ముదిరితే ఎమ్మెల్యే అవటం అంతే సహజం. మనకెవడరా ఓటేసేది? లేడీస్. లేడీసా? లేడీస్ అన్నా. గుండాలన్నా రౌడీలన్నా లేడీస్ కి గ్లామర్ ఎక్కువ అన్నా. పైగా నీలా రేపులు చేసే గుండా అంటే డబుల్ గ్లామర్. సినిమాల్లో చోట్ల వింటుంటే ఆనందంగా ఉందిరా. నాకు మాత్రం ఆనందంగా లేదన్నా. రేపు నువ్వు ఎమ్మెల్యే అయ్యి సీఎం కి గవర్నర్ కి మధ్యలో కూర్చుని పొట్టాడికి గురువైన ఫలానా టైగర్ ధర్మ అనబడే నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్నప్పుడే నాకు ఆనందం అన్నా. అన్నా నువ్వు ఎమ్మెల్యే అయ్యాక నాదో చిన్న కోరిక ఉంది, తీర్చాలన్నా. కోరుకో. ఎమ్మెల్యే పదవి తప్ప అది నాకెందుకన్నా? రేపు నువ్వు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలోకి వెళ్ళాక కనీసం 5-6 మైకుల్ని పట చేయాలి. ఎక్స్పర్ట్ ఎమ్మెల్యేలు 10-15 మందిని కొట్టాలి. అది లైవ్ టెలికాస్ట్ లో సిటీ కేబుల్ లో చూస్తే అప్పుడు నాకు ఆనందం అన్నా. నా కోరిక తీర్చన్నా. అందుకేరా పొట్టోడనే చెప్పేది. నువ్వు నా తలకాయ, నా మెడకాయ, నా గుండెకాయ, నా అంతకంటే కిందకెళ్ళకన్నా అక్కడికి చాలు, అక్కడికి చాలన్నా. చెప్పండి సార్, దాన్ని ఏ సెంటర్ లో వేసేయమంటారు? ఎన్నపడం సొల్లుంది సార్. చెప్పండి స్వామి. ఈ హడావుడంతా దాన్ని వేసేయడం కోసం కాదు, నా అడవి నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం. నిన్నటి వరకు దిండి ఫారెస్ట్ అండి. అర్ధరాత్రి సమయంలో తరుణుల తండాతో తలకొరకు తరలిపోయినట్టు వార్త. మనిషి కోతి నుంచి పుట్టాడన్నది అబద్ధం, కోతే మనిషి నుంచి పుట్టిందన్నది నిజం. ఎలిఫెంట్, లయన్, టైగర్, చీతా, ఆల్ మదర్ యానిమల్స్ పారిపోండి. ఐఎమ్ గోయింగ్ టు షూట్ యు. అయ్య బాబోయ్ ఇలా కేకేసి బెదర కొట్టేస్తుంటే మీ తుపాకీ జంతువులు ఎలా దొరుకుతాయండి? మనం కాలుస్తున్నాం పారిపోండి అని నిజం చెప్పే వేటాడతాం, రేప్ చేస్తున్నాం తప్పించుకోండి అని చెప్పే రేప్ చేస్తాం. ఒకవేళ రేపు నచ్చి పెళ్లి చేసుకుంటానంటే అంతకు ముందు ఎన్ని రేపులు చేశానో చెప్పే దాని మెళ్ళలో తాళి కడతా. నేను మా బాబ్స్ పేరు నిలబెట్టడానికి పుట్టలేదు, నా పేరు నిలబెట్టుకోవడానికి పుట్టాను. మై బాబ్స్ ఇన్ ద ఫారెస్ట్. నేను ఇన్ని కాదురా, నువ్వు ఫారెస్ట్ అవుట్ అయ్యే టైం వచ్చింది. నీతో పని ఉంది రా. బాబ్స్ అంకుల పెంకులా నా కొడక. ఆ మండల్ శేష్ గారు కాళ్ళ మధ్యలో బాంబు పేలి పోలీసులకు దొరికిపోతే ఆయన ఆసుపత్రిలో చేర్చారా? అయితే మీరు సెంట్రల్ జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఫారెస్ట్ లో సేఫ్టీ అండర్ గ్రౌండ్ అనమాట. చోకులైపోక. ఇప్పుడు లేడీ సిబిఐ ఆఫీసర్ మనకు అడ్డు తగులుతుంది, దొరికామని రెచ్చిపోతుంది. ఆ సిబిఐ తీగ పట్టుకుని ఆగితే డొంక మొత్తం కదిలిపోద్ది. అందుకని దాన్ని ఏమైనా సరే సెంటిమెంట్ గాలంతో పట్టేయాలి. దానికి ఇప్పుడు పెళ్లి వస్తే అది మన కంపెనీ పలకరా. నువ్వన్నా తప్పుకోవే, ఆదా గడ్డుంటే చాలు సిగ్గు శరం కూడా వదిలేస్తావు. తెగించి నా కొడుకు చెప్పే సరికైను చాలా జాగ్రత్తగా వింటా. నేను ఎట్టకుండా మేనేజ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకొస్తా. నువ్వు దాన్ని నమ్మించి పెళ్లి పేర్ల మీద తీసుకొచ్చి దాని మెడలో తాళి కట్టేసావు అనుకో, ఫినిష్. నీకు పెళ్ళం నా కోడలు చెప్పినట్టుగా ఉంటుంది. వంటింటో పిల్ల పడి ఉంటది. నా 14 రేప్స్ గురించి కూడా చెప్పాలి బాబ్స్. అవన్నీ పెళ్ళైన తర్వాత చెప్పచ్చలేరా? నో బాబ్స్, ముందే చెప్పాలి. సరే నా మాట విని ముందు దాని మెడలో 3 ముళ్ళు వేసేసాయి. తర్వాత ఏదైనా గొడవ వస్తే నేను చూసుకుంటా. నేను మిస్ పాలక్ ని ఫారెస్ట్ అంతా చూపించడానికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ 1 వీక్ లో రెస్ట్ కోసం నీ దగ్గరికి తీసుకొస్తా. వారానికి సరిపడా టాబ్లెట్స్ మీ తలగడ కింద పెట్టాను, వేసుకోండి.
దీనికి ఈ ప్రోగ్రామ్ ముందే తెలుసా? ఉప్మా సార్. ఏమయ్యా ఈ కర్మ ఏంటయ్యా? కర్మ కాదు సార్, కుర్మ. మీరు చేస్తుంది తప్పండి. ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు. నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా. నీలాంటి వాడిని లోపలికి రానిచ్చాను చూడు, అది తప్పు. ఫాలో మీ. నాకు ఇంకొంచెం వడ్డించండి. ఫుడ్ చాలా బాగుంది. నన్ను కొంచెం పట్టించుకోండి. ఒక్క నిమిషం. వెయిట్ వస్తున్నా. మీకేం కలర్ కావాలి? రెడ్ కలర్ లాస్ట్ స్పూన్. ఎవరికైనా కావాలా? ఇదిగో వీడికి కావాలంట. ఆగండి, పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సరే పెట్టి చావు. ఫుడ్ చాలా బాగుంది. అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి. మింగి తగలడు. దిగులు పడకు బాబు, రేపురా కలర్ కలర్ గా వెరైటీగా చేసి పెడతా. రేపు కూడానా? రేపు కూడా వస్తాం. ఆ, గాడిదిగా తెలుస్తుంది గంధం వాసన. ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు. వంటలా చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టి పడేయాలరా. కట్టి పడేయడం తప్పే.